అండి. నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? ఇవాళ మా కాశ్మీర్ ట్రిప్‌లో డే 3. ఇవాళ శ్రీనగర్‌లో లోకల్ సైట్ సీయింగ్స్ చూడటానికి వెళ్తున్నాము. శంకరాచార్య టెంపుల్, మొఘల్ గార్డెన్స్, అలాగే డల్ లేక్‌లో షికారా బోట్ రైడ్, 1 నైట్ బోట్ హౌస్‌లో స్టే చేయబోతున్నాము. ఫస్ట్ శంకరాచార్య టెంపుల్‌కొచ్చాము. స్వామి కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా. సరే. శ్రీశంకరాచార్యవర్యం శ్రీశంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం శ్రీశంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం శ్రీశంకరాచార్యవర్యం ధర్మ ప్రచారేతి దక్షం యోగి గోవింద పాదాప్త సన్యాస దీక్షం దుర్వాది గర్వాపనోదం పద్మపాదాది శిష్యాలి సంసేవ్య పాదం శ్రీశంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం శ్రీశంకరాచార్యవర్యం శ్రీశంకరాచార్యవర్యం. టెంపుల్కి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి. అందరూ చెప్పులేసుకొని ఎక్కుతున్నారు మెట్లు. ఏంటా చెప్పులేసుకొని ఎక్కుతున్నారు మెట్లు అనుకున్నాను. ఒకసారి చెప్పులు తీసి అడుగు కింద పెడితే అర్థమైంది ఎంత చల్లగా ఉందో నేల. కొండపైకి ఎక్కాక అక్కడ చెప్పులు వదిలేసి ఒక చోట, అక్కడి నుంచి టెంపుల్ కి చెప్పులు లేకుండానే వెళ్ళాము. కాళ్ళు తిమ్మిళ్ళు ఎక్కేసాయి. లోపల స్వామివారిని చూపించడానికి నాకు అవకాశం లేదు, అందుకే గూగుల్లో పిక్చర్ తీసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటారో లోపల. ఈ టెంపుల్ దగ్గర నుంచి చూస్తుంటే శ్రీనగర్ సిటీ మొత్తం కనిపిస్తోంది. వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ ఈ టెంపుల్ మీద కూడా స్నోఫాల్ పడుతుందంట, కానీ మేము వచ్చిన టైంలో పడలేదు. అక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తోంది కదా, అదే డల్ లేక్. మేము నెక్స్ట్ అక్కడికే వెళ్ళబోతున్నాము. మేము ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దామన్నా ఉండలేకపోతున్నాము. ఇది శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలము. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. మేము వెళ్ళేటప్పుడు అయితే ఎవ్వరు లేరు, కానీ మేము రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం అప్పుడే చాలామంది వస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు భక్తులు. కొంతసేపు అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసాము. ఇంకా టెంపుల్ చూసుకున్నాక మొఘల్ గార్డెన్కి వెళ్ళాము. గార్డెన్ చాలా పెద్దది. లోపలికి వెళ్ళాక ఎటు చూసిన ఒకేలా ఉంది. చుట్టూతా మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్ పైన స్నోఫాల్ పడుంది. చాలా అందంగా ఉంది చూడటానికైతే. కొంతసేపు అక్కడే కూర్చొని నేచర్ ఎంజాయ్ చేస్తూ 1 అవర్ అక్కడే గడిపాము. అక్కడ మేము వెళ్ళాల్సిన గార్డెన్స్ ఇంకా ఉన్నాయి, కానీ డ్రైవర్ అక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి అని చెప్పారు. మే సీజన్లో అయితే గార్డెన్స్ అన్నీ ట్యూలిప్ ఫ్లవర్స్తో బాగుంటాయి అని చెప్పారు. ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి మేము ఇంకా డల్ లేక్కి వెళ్ళిపోయాము డైరెక్ట్గా. మేము శ్రీనగర్లో ఉంటున్న హోటల్ని వెకేట్ చేసేసి ఈ నైట్ హౌస్ బోట్లో స్టే చేయబోతున్నాము.
ఇక్కడ నుంచి చూస్తుంటే శంకరాచార్య టెంపుల్ కనిపిస్తోంది. ఒక 45 మినిట్స్ దాకా డల్ లేక్లో షికారా బోట్ రైడ్ ఎంజాయ్ చేసాము. ఇదే మేము స్టే చేయబోయే బోట్ హౌస్. ఇదేనండి మా వ్లాగ్. ఆల్రెడీ సోన్మార్గ్ అండ్ గుల్మార్గ్ వెళ్ళిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.